మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆత్మీయ ప్రేక్షకులకు మోకాళ్ళలో గుజ్జు పోయిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేదంలో మనం ఎలాంటి చికిత్సలు చేసుకోవచ్చు, అసలు ఆయుర్వేదంలో ఇలాంటి వైద్యం ఉందా అని చాలామంది ప్రశ్నిస్తారు. నిజంగా చెప్పాలంటే చాలామందికి ఈ మధ్యలో 20 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళల్లో గుజ్జు అరగడము మరియు నొప్పి రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం ఇది చాలా సహజం అయిపోయింది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకే వచ్చినటువంటి మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు 20 సంవత్సరాల వాళ్ళకు కూడా ఆ మోకాళ్ళ నొప్పులు రావడం చూస్తూ ఉన్నాం. అయితే యాక్చువల్గా ఏంటంటే ప్రధాన కారణము నీళ్లు తాగడము చాలా తగ్గిపోయిందండి. సో నీళ్లు కనుక పర్ఫెక్ట్గా తాగితే మోకాళ్ళ నొప్పులు రావు. రెండవది ఏంటంటే మలబద్ధకం ఉండకుండా చూసుకోండి. మలబద్ధకం లేకుండా ఏదో రకంగా ఆ మలం విసర్జించేటట్టుగా ప్లాన్ చేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు తాగడమో లేకపోతే త్రిఫలా చూర్ణం తీసుకోవడమో, ఇంకా చెప్పాలంటే లాక్సేటివ్స్, ఆయుర్వేద లాక్సేటివ్స్ చాలా ఉన్నాయి ఆయుర్వేద షాప్లలో. అలా మొత్తానికైతే మల విసర్జన పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవడం. మూడవది సాల్ట్ ఇంటేక్ చాలా తగ్గించాలి. మ్యాక్సిమం సాల్ట్ ఇంటేక్ కనుక తగ్గిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. నాలుగవది ఏంటంటే మనము ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా నువ్వుల నూనె, పర్ఫెక్ట్ నువ్వుల నూనెను కొంచెం మసాజ్ చేసుకుంటూ ఉండండి. దాని మీద వేడి కాపడం పెట్టండి. మోకాళ్ళ నొప్పులు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. అయితే మోకాళ్ళ నొప్పులు రావడానికి కీలు యొక్క లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటి జిగట తగ్గిపోవడం వల్ల మోకాళ్ళు ఒకదానికొకటి రాపిడి గురైపోయి అది క్రమక్రమంగా దాంట్లో ఉన్నటువంటి కార్టిలేజ్ టిష్యూ తగ్గిపోయి అక్కడ మోకాళ్ళు నొప్పులు బాగా సివియర్గా వస్తాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ టిష్యూ ఎగిరిపోతుందో మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. సో శరీరానికి సహజంగా రిపేర్ చేసుకునేటువంటి గుణం ఉంది. అయితే ఆ రిపేర్ చేసుకునేటువంటి గుణాన్ని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రధానంగా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనము మోకాళ్ళ మీద లోడ్ పడకుండా బరువు తగ్గించుకునేటువంటి ఉపాయం చేయాలి ఖచ్చితంగా. సహజంగా సపోజ్ ఒక వ్యక్తి 50 కిలోలు ఉన్నాడు. 50 కిలోలు ఉన్న వ్యక్తి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, అతను 49 కిలోలు కనుక తగ్గగలిగితే, 1 కిలో తగ్గగలిగితే చాలా రిలీఫ్ వస్తుంది. అంటే అంత డ్రాస్టిక్ చేంజెస్ మనము పొందవచ్చు. సో మోకాళ్ళలో గుజ్జు వచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో అవి ఆహార పదార్థాలలో మనం చాలా తొందరగా రికవర్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా మెయిన్ ఈ యొక్క కొల్లాజన్ అనేటువంటి కొన్ని సబ్స్టాన్సెస్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి. ముఖ్యంగా దానిమ్మ పండు రియల్లీ అసలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దానిమ్మ పండు ఏం చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ దానిమ్మ పండుని ఏం చేయాలంటే మొత్తం సగానికి కట్ చేసి తొక్కతో సహా దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ జ్యూస్ తీసుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి. సో యాక్చువల్గా దానిమ్మ గింజలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి, కానీ తొక్క దాంట్లో ఇంకా అన్నిటికంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క మెయిన్ మోకాళ్ళల్లో ఉన్న కార్టిలేజ్ టిష్యూను పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది కొంచెం బాగా చేదుగా ఉన్నప్పటికీ వారానికి ఒక 2-3 సార్లైనా ఇది తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. సో ఒక చిన్న సైజు దానిమ్మకాయ తీసుకుంటే, నాటు దానిమ్మకాయ అంటాం కదా, అది కడిగి మంచిగా కట్ చేసి తీసుకోండి. రెండవది వచ్చేసి బ్లూబెర్రీస్. సో బ్లూబెర్రీస్ అంటే అల్లనేరేడు పండ్లండి. మనము మామూలుగా వెస్ట్రన్ కంట్రీస్లో బ్లూబెర్రీ అంటాం, మన దగ్గర అల్లనేరేడు పండు చాలా బాగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులకు. ఈ యొక్క అల్లనేరేడు పండ్లు సీజన్ ఉన్నంతసేపు రోజు ఒక పిడికెడు తింటూ ఉంటే మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది. మూడవది వచ్చేసి చద్ది అన్నం. అంటే రాత్రిపూట ఏదైనా గోధుమ నూక కానీ లేకపోతే మిల్లెట్స్ కానీ, రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, ఎనీ రైస్ ఉడకబెట్టి దాంట్లో కొంచెం గోరువెచ్చని పాలు పోసి దాంట్లో తోడు పెట్టాలి. మనం తోడు పెట్టి ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం ఒక పిడికెడు కంటే కొంచెం ఎక్కువగా ఉదయం లేవగానే ఖచ్చితంగా ఈ యొక్క చద్ది అన్నం కనుక తీసుకోవడం మొదలు పెడితే అందులో ఉన్నటువంటి మెయిన్ ఈ విటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ అండ్ B12 సప్లిమెంట్ చాలా బాగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులకు. ఇది మూడో చిట్కా అండి. నాలుగోది వచ్చేసి ఇది ఇంకా చాలా బాగుంటుంది. మనం బియ్యం కడిగినటువంటి నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. దీన్ని పసగడుగులు అంటారు. సో ఈ బియ్యం కడిగిన నీళ్ళను కాకపోతే ఏం చేయాలంటే రెడ్ రైస్ అని ఉంటుంది, లేదా బ్రౌన్ రైస్, లేదా బ్లాక్ రైస్. ఫస్ట్ ఒక వాటర్
అంటే చెత్త అంటే డస్ట్ పోయేటట్టుగా మామూలుగా పిసకకుండా కడిగి ఆ నీళ్ళని పారవేయండి. తర్వాత మళ్ళీ నీళ్ళు పోయండి. ఆ నీళ్ళ యొక్క తేట ఏదైతుందో ఒక 1-2 hours కనుక నానబెడితే దాంట్లో హైలురానిడేజ్ అనేటువంటి ఒక బెస్ట్ మెడిసిన్ తయారవుతుంది అనమాట. ఏది ఈ యొక్క బ్రౌన్ రైస్కు సంబంధించిన నీళ్ళల్లో. ఈ బ్రౌన్ రైస్ నీళ్ళను అంటే పసగడుగు అంటాం. తెల్ల పాలిష్డ్ బియ్యం కాదండి. మళ్ళీ పాలిష్డ్ బియ్యంలో వాళ్ళు కొన్ని కెమికల్స్ వేస్తారు పురుగు పట్టకుండా. మళ్ళీ పాలిష్ అంటే తెల్లగా మెరవడానికి వేస్తారు, అది పనికిరాదు. ఓన్లీ బ్రౌన్ రైస్ ఆర్ రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇదే మనం వాడాలి. ఈ నీళ్ళను ఉదయం ఒక గ్లాస్ అంటే ఒక 100 ml, సాయంత్రం ఒక గ్లాస్ వీలైతే, లేదా రోజు ఒక గ్లాస్ కనుక తాగితే మోకాళ్ళల్లో గుజ్జు రావడానికి చాలా ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో నొప్పులు తగ్గడానికి మలబద్ధకం లేకుండా చూసుకోండి, నీళ్లు బాగా తాగండి, మ్యాక్సిమం పూర్తిగా సాల్ట్ తగ్గించండి. నూనె వస్తువులను ముఖ్యంగా కొబ్బరి ఎవ్రీ డే ఒక పచ్చి కొబ్బరి ముక్కను నమిలి తీసుకోండి, నోట్లో వేసుకొని. ఇవి చాలా ఫాస్ట్గా ఈ యొక్క కార్టిలేజ్ టిష్యూను మనకు అంటే డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే పడుకొని కాళ్ళను పైకి లేపి మోకాళ్ళను అంటే గట్టిగా బిగించి వదలడం, లేదా కూర్చొని కూడా చేయొచ్చు. మోకాళ్ళ మీద లోడు పడకుండా ఈ యొక్క ఎక్సర్సైజ్ కనుక చేస్తే మోకాళ్ళ నొప్పులు లేదా ఆ యొక్క కార్టిలేజ్ టిష్యూ పెరగడానికి అవకాశం ఉంది. సో ఎక్సర్సైజ్ మెయిన్. అంటే ఎందుకు ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ ప్రతి కీలులో బ్లడ్ సప్లై ఉండదండి. యాక్చువల్గా ప్రతి కండరానికి, బోన్కు, మన శరీరంలో అన్ని భాగాలకు రక్తం సప్లై ఉంటుంది. కానీ ఈ యొక్క కీలుకు బ్లడ్ సప్లై ఉండదు. సో కీలుకు బ్లడ్ సప్లై ఉండకపోవడం వల్ల కీలు ఎంత తిరిగితే అంటే కదిలితే అంత లోపల యాక్టివేట్ అయిపోయి కీలు లోపల ఉన్న కణజాలము ఈ యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్ను ఉత్పత్తి చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి అవుతుందో, అంటే జిగట ఉత్పత్తి అవుతుందో, అప్పుడు నొప్పులు తగ్గుతాయి. అంటే కీళ్ళ నొప్పులకు ప్రధాన కారణం కీళ్ళను సరిగా వాడకపోవడమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరం మనము ఎంతో కొద్దిసేపు అయినా ప్రతిరోజు మనం ఖచ్చితంగా ఎంతో కొంత మన కీళ్ళకు వ్యాయామం చేయాల్సిందే, ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇంకొకటి చివరిగా ఏంటంటే ఎండ. సో మనం ఎంత కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నా, విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకున్నా అవి ఓరల్గా కానీ ఇంజెక్టబుల్గా కానీ పెద్దగా పనిచేయవండి. అది బోన్ అబ్జర్వ్ చేసుకోదు. సో బోన్ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎండ కావాలి. అది ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు వచ్చేటువంటి ఎండ మనకు చాలా శ్రేష్టమైనటువంటి ఎండ. ఈ ఎండలో మ్యాక్సిమం శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తూ కనుక కూర్చొని అక్కడే కనుక కొంచెం వ్యాయామం చేయగలిగితే అప్పుడు చాలా బాగా మనకు ఈ యొక్క కీళ్ళ నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది, కార్టిలేజ్ టిష్యూ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. హరే కృష్ణ.